చిత్తము చేయటములో ఏముందో తెలుసా? జీవమున్నది. ఆయన చెప్పింది చేయటములోనే దేవుని యొక్క శక్తి విడుదలవుద్ది. మరియమ్మ గారు ఏమో తెలుసా? ఆయన ఏది చెప్పిండో మీరు అది చేసి. హల్లెలూయా. వింటున్నారండి? ఆయన ఏది చెప్పిండో అది మీరు చేయండి. ఎదురు చెప్పొద్దు. సందేహము వద్దు. సందేహపడేవాడు వాడి జీవితం అంతా సందేహం. ఇది జరుగునా? సందేహపడేవాడు దేవుని జీవాన్ని లోపము కలిగిన వాడు. సందేహపడువాడు లెక్కలోనికి రానే రాడు. అందుకొరకే ఆ ద్రాక్షరసం ఏమైపోయిందంటే, వాళ్ళు ఆ నీళ్లు ఏమైపోయినంటే వడ్డించేటప్పుడు ద్రాక్షరసంగా మారి వారికి ఎంతో రుచినిచ్చిందట. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటారంటే, ఈ